వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కిర్లంపూడిలో తాటి చెట్టుపై నుండి పడిన మహేష్ను వారి గృహమునందు పారా మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ ప్రముఖ వైఎస్సార్సీపీ నాయకులు సాంబశివ పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. గవర్నమెంట్ నుంచి కూడా ఆర్థిక సాయం అందించాలని, దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేయమని కోరారు. కుటుంబానికి అండగా ఉంటారన్న టైంలో ఈ అబ్బాయి మరి ప్రమాదశాతం చెట్టు మీద కింద పడిపోవడం జరిగింది. మరి కొంతకాలం ప్రతి మంత్ కూడా నెలకు 5,000 నుంచి 10,000 వరకు మందులకి ఖర్చు అవుతాయని చెప్పారు డాక్టర్ గారు. ఆ మందులతోనే మెయింటైన్ చేస్తేనే కొన్ని నాలుగు పాటు నడిచే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఇంతకుముందు అయితే అవకాశం కూడా ఇవ్వలేదు. దేవుడి సాగుతో ఇవాళ మరి నడవడం వల్ల కొంచెం నడవడం స్టార్ట్ చేస్తారు. ఒక లెగ్ పని చేస్తుంది, ఒక లెగ్ పని చేయట్లేదు. సరే ఇలాగే కొనసాగాలంటే మరి కుటుంబానికి దీనస్థితి ఉంది కాబట్టి ఆర్థిక స్తోమత లేని పరిస్థితిలో ఉన్నాడు మనోడు. అలాగే నాలుగు పాటు మందులు వాడికి ఛాన్స్ ఉందని చెప్పి డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ న్యూరో సర్జన్ చెప్పడం జరిగింది. మరి నెలకి ఒక 5,000 నుంచి 10,000 వరకు ఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎంత ఒక అమౌంట్ అయితే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఈయన ఫాదర్ కూడా ఒక డబ్బు కార్మికుడు, ఒక రిక్షా పుల్లరు. ఒక రోజు వారు కష్టపడితేనే కానీ ఒక 200 రూపీస్ వస్తే 200 రూపీస్కి ఇంటికి కనడం కూడా కష్టమైపోతుంది. దాతల కోసం ఎదురు చూస్తున్నాడు ఈ అబ్బాయి. ఇంతకుముందు కూడా సర్జరీ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. కొంతమంది మహానుభావులు సహకారంతోనే మనం రికవర్ అవ్వడం జరిగింది. ప్రమాదశాతం పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కావున ఎవరైనా మరి ఈ అబ్బాయిని ఆదుకునే వాళ్ళు ఉంటే కనుక నెలసరి మందుల శాతం కొంచెం ఏమైనా సహాయ సౌకర్యాలు ఉంటే కనుక మరి ఈ అబ్బాయికి ఫోన్ నెంబర్ పెట్టడం జరుగుతుంది. ఆ అబ్బాయికి తప్పకుండా ప్రతి ఒక్కరు సహాయం కోరుతున్నాం.